మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే వరుదిని ఏకాదశి, గురువారం, పరమ పవిత్రమైన రోజు. ఈరోజు ఏం చేసినా చేయకపోయినా రాత్రి 12 లోపు ఈ కథలు వింటే చాలు, ఈ వీడియో చూస్తే చాలు. 1 గంటలో మీ సుడి తిరిగిపోతుంది. వద్దన్న ధనం వస్తుంది, కష్టాలు పోతాయి, జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది, రాజయోగం పడుతుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది, మీ కష్టాలు బాధలు పోతాయి, మీ జీవితం మారిపోతుంది, మీరు అపర కుబేరులుగా మారిపోతారు. ఫ్రెండ్స్, కథ వినే ముందు కామెంట్ బాక్స్లో ఓం లక్ష్మీ నారాయణాయ నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు. ముందుగా ఈరోజు వరోధిని ఏకాదశి వ్రత కథను వింటే చాలు, జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది, రాజయోగం పడుతుంది. పద్మపురాణం ప్రకారం ఒకప్పుడు మదత అనే రాజు నర్మదా నది ఒడ్డున ఉండి తన రాజ్యాన్ని పరిపాలించుకునేవాడు. అతను ఎల్లప్పుడూ కూడా ప్రజలు సుఖంగా సంతోషంగా ఉండేలాగా పాలించేవాడు. ఒకరోజు అడవిలో తపస్సు చేసుకుంటున్నప్పుడు ఆ రాజుపై అకస్మాత్తుగా ఓ ఎలుగుబంటి తనపై దాడి చేసింది. దీంతో ఆ రాజు భయపడ్డాడు. అయితే ఆ రాజు ఆ ఎలుగుబంటిని చంపలేదు. ఆ సమయంలో అతను విష్ణుమూర్తిని ప్రార్థించడం ప్రారంభించాడంట. ఆ సమయంలో ఆ భగవంతుడు ప్రత్యక్షమై తన సుదర్శన చక్రంతో ఆ ఎలుగుబంటిని చంపేశాడు. అయితే విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యేసరికే రాజుగారి కాలును ఆ ఎలుగుబంటి తినేసింది. దీంతో ఆ రాజు చాలా నిరాశ చెందాడు. తన 2 చేతులను జోడించి విష్ణుమూర్తిని ప్రార్థిస్తూ ఇలా అడిగాడు, ఓ ప్రభు, ఇది నాకు ఎందుకు జరిగింది? అప్పుడు రాజు పూర్వజన్మల పనుల ఫలాలకు ఇదంతా కూడా కారణమని చెప్పాడట. అయితే అదే సమయంలో అదే విష్ణుమూర్తిని తన సమస్యకు పరిష్కారం ఏమిటని కోరాడు. అప్పుడు ఆ నారాయణుడు నా వరాహ అవతార విగ్రహాన్ని పూజించి వరోధిని ఏకాదశి రోజున, అంటే వరోధిని ఏకాదశిని పాటించాలని చెప్పాడు. ఈ రోజు ఉపవాసం ఉంటే మీరు కోల్పోయిన అవయవాలు మళ్ళీ మీకు తిరిగి వస్తాయని, లభిస్తాయని కూడా చెప్పాడు. ఆ దేవదేవుని ఆదేశాల ప్రకారం ఆ రాజు వరోధిని ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ఆ దేవుని ఆశీర్వాదంతో తాను కోల్పోయిన అవయవాలను తిరిగి పొందాడు. అప్పటి నుండి వరోధిని ఏకాదశిని హిందువులలో చాలా మంది పవిత్రమైన రోజుగా భావిస్తూ ఉన్నారు. ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణ భగవానునితో, వాసుదేవ, నీకు నమస్కారము. చైత్రమాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి గురించి, దాని నామ మహిమలను గురించి నాకు తెలుసుకోవాలని ఉంది అని అన్నాడు. దానికి శ్రీకృష్ణుడు సమాధానమిస్తూ ఇలా అన్నాడు, రాజా, ఆ ఏకాదశి పేరు వరోధిని ఏకాదశి. ఇది ఇహపర లోకాలలో మనిషికి పరమ సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఆ ఏకాదశి వ్రత పాలనం ద్వారా మనిషి నిరంతరము సుఖాన్ని పొందుతాడు. తన పాపం నశించగా అతడు అత్యంత సౌభాగ్యవంతుడవుతాడు. ఆ వ్రత పాలనచే అభాగ్యురాలైన సతి భాగ్యవంతురాలు అవుతుంది. పురుషుడు ఇహ పరాలలో సుఖ సమృద్ధులు పొందుతాడు. వారు జన్మ మృత్యువుల వలయం నుండి బయటపడతారు. సమస్త పాపం నశించగా వారు భగవద్భక్తిని పొందుతారు. మాంధాత ఆ ఏకాదశి వ్రత పాలన ద్వారానే ముగ్ధుడయ్యాడు. కుందుమారుని వంటి ఎందరో రాజులు ఆ వ్రత పాలన ద్వారా మోక్షాన్ని పొందారు. వరోధిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించటం వల్ల మనిషి 10,000 సంవత్సరాల తపఫలాన్ని పొందగలుగుతాడు. కురుక్షేత్రంలో సూర్యగ్రహణ సమయంలో 40 కిలోల బంగారాన్ని దానం చేస్తే వచ్చే పుణ్యఫలం కేవలం ఆ వరోధిని ఏకాదశి వ్రతపాలన ద్వారా మనిషి సాధించగలుగుతాడు. ఓ రాజోత్తమ, అశ్వదానం కన్నను గజదానం శ్రేష్టమైనది. భూదానం గజదానం కన్నను శ్రేష్టమైనది. తిలాదానం భూదానం కన్నను శ్రేష్టం. సువర్ణదానం తిలదానం కన్నను శ్రేష్టం. అన్నదానం సువర్ణదానం కన్నను శ్రేష్టములైనవి. నిజానికి అన్నదానం కంటే శ్రేష్టమైన దానం ఇంకొకటి లేనే లేదు. ఓ రాజశ్రేష్ఠుడా, అన్నం దానం చేసే మనిషి పితృదేవతలను, దేవతలను, సకల జీవులను సంతృప్తి పరచగలుగుతాడు. కన్యాదానం అన్నదానంతో సమానమని పండితులు చెప్తారు. అన్నదానం గోదానంతో సమానమని సాక్షాత్తు భగవంతుడే చెప్పాడు. అంతేకాక దానములు అన్నిటిల్లోనూ ఇతరులకు జ్ఞానదానం చేయుట అత్యుత్తమమైన దానం. వరోధిని ఏకాదశి వ్రత పాలనంచే మనిషి సమస్త దాన ఫలితాలను పొందగలుగుతాడు. కుమార్తెను అమ్మి జీవికను సంపాదించే వ్యక్తి నిక్కంగా ఘోర పాపాన్ని మూటగొట్టుకునే వాడై ప్రళయానంతరం వరకు నరకంలో పడి ఉంటాడు. కనుక ఎవ్వడునూ కుమార్తెను తాకట్టు పెట్టరాదు. ఓ రాజరాజా, శుభముచే ఎవడికైనా కుమార్తెను అమ్ముకుంటే
మరుసటి జన్మలో పిల్లి అవుతాడు. కానీ ఎవడైతే శక్త్యానుసారము కుమార్తెను ఆభరణాలతో అలంకరించి యోగ్యుడైన వరునికి దానమిస్తాడో అతని పుణ్య పరిపాకాన్ని యమధర్మరాజు యొక్క ప్రధాన కార్యదర్శి అనే చిత్రగుప్తుడైనా సరే గణించలేడు. ఏకాదశి వ్రతాన్ని పాటించేవాడు కంచు పాత్రలో భుజించరాదు, మాంస భక్షణం చేయరాదు, ఎర్రపప్పును, శనగపప్పును, పాలకూరను, తేనె ఇతరులు వండిన దానిని ఒక మారు కంటే ఎక్కువగానే తినరాదు. ఏకాదశికి ముందు రోజు నుండే మైథున క్రియలో పాల్గొనరాదు. భూతము, నిద్ర, తాంబూల సేవనము, ఇతరులను నిందించుట, పాపితో మాట్లాడుట, క్రోధి ఎగుట, ఏకాదశి రోజు అబద్ధం చెప్పుట వంటివి ఏమాత్రం చేయరాదు. ఏకాదశి మర్నాడు కూడా మనిషి కంచు పాత్రలో భుజించరాదు. మాంస భక్షణము, ఎర్రపప్పు వంటివి తినరాదు. తేనెను త్రాగరాదు. అసత్య భాషణం, వ్యాయామం, కష్టించి పనిచేయటం, 2 పూటల భోజనము, గుండు గీసుకొనుట లేదా గెడ్డం చేసుకొనుట, శరీరానికి తైలమర్దనం చేయరాదు. ఏకాదశి వ్రత భంగానికి దారితీసే ఈ నిషేధాలను జాగరూకతతో పాటించాలి. ఇతర నిషేధాలను ఈ 3 రోజులే కాకుండా ఎప్పటికీ పాటించాలి. ఈ నియమ నిబంధనలను అనుసరించి వరోధిని ఏకాదశి వ్రతాన్ని పాటిస్తే వ్యక్తి సమస్త పాపదూరుడై పరమగతిని పొందుతాడు. ఈ ఏకాదశి రోజున రాత్రి మేలుకొని ఉండి విష్ణువుని సేవించేవాడు సమస్త పాపదూరుడై జీవిత చర్మ లక్ష్యాన్ని సాధిస్తాడు. ఈ ఏకాదశి మహిమను వినేవాడు, చదివేవాడు 1000 గోవుల దాన ఫలితాలను నిక్కంగా పొందుతాడు. పాపముక్తుడై అతడు విష్ణు పదాన్ని చేరుకుంటాడు అని కృష్ణుడు ధర్మరాజుకు చెప్పాడు. వరుధిని అనే అప్సరస ఈ ఏకాదశిని ఆచరించి పాపాలను తొలగించుకొని శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం పొంది సన్మార్గంలో నడిచింది. వరుధిని కుబేరుని ఆస్థానంలో నర్తకీమణి. ఈమె ఒక అందమైన అప్సరస. ఈమె ఒకసారి ఆస్థానంలో నాట్యం చేస్తూ భోగాలపై మమకారం పెరిగి ఆలోచనలు ఎక్కువై లయ తప్పి తప్పుగా నాట్యం చేస్తుంది. తర్వాత తప్పు తెలుసుకుని చైత్రమాస బహుళ ఏకాదశి రోజు వ్రతం ఆచరిస్తే ఈ పాపం పోతుందని తెలుసుకుని ఆ రోజు ఉపవాసము వ్రతం ఆచరించి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం పొందుతుంది. అందుకే ఈ రోజుకు వరోధిని ఏకాదశి అని పేరు వచ్చింది. అలాగే ఈరోజు మనతో మంచిగా మాట్లాడేవారు మనసులో ఎటువంటి ఆలోచనలను కలిగి ఉంటారో తెలిపే ఈ కథను వింటే చాలు, పేదరికం పోతుంది, కష్టాలన్నీ కూడా కరిగిపోతాయి. మహేంద్రగిరి కొండలకు ఆనుకుని ఉన్న అడవికి రాజు సింహాద్రి. దాని పాలనలో అడవిలోని జంతువులు, పక్షులు ఆనందంగా ఉండేవి. సింహాద్రికి పొగడ్తలు అంటే ఇష్టం. తన చుట్టూ చేరి పొగడ్తలతో ముంచెత్తే జంతువులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉండేది. మంత్రి కుందేలుకు రాజు స్వభావం నచ్చేది కాదు. భజన చేసేవారికి పెద్దపీట వెయ్యొద్దు అని ఎన్నిసార్లు చెప్పినా రాజు వైఖరి మార్చుకోలేదు. ఒకరోజు వేట నిమిత్తం మహేంద్రగిరి కొండల వైపు వెళ్ళింది సింహం. అక్కడ గుహలో ఒక ముని ధ్యానంలో ఉండడాన్ని గమనించింది. అతనికి ఎదురుగా వెళ్ళి కాస్త దూరంగా కూర్చుంటుంది. ముని కళ్ళు తెరిచి చూసేసరికి సింహం కనిపించింది. అప్పుడు సింహం మునికి నమస్కరించి, మునివర్య, మీకోసం ఈ పండ్లు తీసుకువచ్చా అని దారిలో కోసుకొని వచ్చిన పండ్లను అందించింది. ముని వాటిని స్వీకరించి, మృగరాజా, ఈరోజు నా ఆకలి తీర్చావు. నీకు ఒక వరం ఇవ్వాలనుకుంటున్నాను. నీకేం కావాలో కోరుకో అని అడిగాడు. అప్పుడు సింహం, మునివర్య, నా గురించి మా అడవిలోని జంతువులు వాటి మనసుల్లో ఏమనుకుంటున్నాయో నాకు తెలియాలి. ఆ వరం ఇవ్వండి చాలు అని అడిగింది. అప్పుడు ముని, ఇది చాలా ఇబ్బందితో కూడుకున్న వరం. దీంతో నీ మనశ్శాంతి నశించే ప్రమాదం ఉంది. మాట ఇచ్చాను కాబట్టి ఒకరోజు మాత్రమే మీ అడవిలోని జీవుల మనసులో అనుకుంటున్న విషయాలు నీకు తెలుస్తాయి. ఆ ఒక్కరోజు కూడా ఎప్పుడనేది నువ్వే నిర్ణయించుకోవాలి అని వరం ఇచ్చాడు. మునికి కృతజ్ఞతలు తెలిపి తిరిగి తన గృహకు చేరుకుంది సింహం. మంత్రి కుందేలుని పిలిచి, రేపు అడవిలోని జంతువులకు, పక్షులకు విందు భోజనం ఏర్పాటు చేస్తున్నా, అన్నీ తప్పకుండా వచ్చేలాగా చూడు అంటూ ఆదేశించింది. అందుకు సరేనంటూ, ఇంతకీ విందు ఏర్పాటుకు కారణం ఏమిటి అని అడిగింది కుందేలు. ప్రత్యేకంగా ఏమీ లేదు, కేవలం నా ఆనందం కోసమే అని జవాబిచ్చింది సింహం. తర్వాత కుందేలు మంత్రి కోతిని పిలిచి, అడవిలోని జంతువులకు, పక్షులకు మృగరాజు విందు ఏర్పాటు చేశారు. అందరూ రేపు తప్పకుండా రావాలి అని జీవులకు కబుర్లు పెట్టు అని చెప్పింది. మంత్రి చెప్పినట్లుగానే కోతి అడవిలోని జీవులన్నిటికీ కూడా సమాచారం ఇచ్చింది. సింహాద్రి కూడా
ఆ రోజే జంతువులు పక్షులు తన గురించి వాటి మనసులో అనుకుంటున్న మాటలను తెలుసుకోవాలనుకుంది. విందు రోజు రానే వచ్చింది. తృప్తిగా తిన్న తర్వాత మంత్రి కుందేలు మనసులో ఈరోజు రాజుగారు అడవి జీవులకు విందు ఏర్పాటు చేయటం చాలా మంచిది. వేసవి కాలంలో జీవులు బయటకు వెళ్ళి ఆహారం సేకరించుకోలేకపోతున్నాయి. ఈ విధంగానైనా ఈ ఒక్కరోజు వాటి కష్టాలు తప్పుతాయి అని అనుకుంది. మంత్రి మనసులోని మాటలు విని సింహం సంతోషించింది. ఇంతలో ఏనుగు అక్కడికి వచ్చింది. విందు భోజనానికి చక్కని ఏర్పాట్లు చేశారు. మీరు చాలా గొప్పవారు అని రాజుతో అంది. కానీ మనసులో మాత్రం కారణం లేకుండా ఈ విందు ఏంటి, తన గొప్ప చూపించుకోవడానికే మృగరాజు ఇది ఏర్పాటు చేసినట్లుగా ఉంది. ఎలాగూ ఎన్నికలు దగ్గరలోనే ఉన్నాయి కదా అని అనుకుంది. ఏనుగు మనసులోని మాట విన్న సింహాద్రికి దాని స్వభావం అర్థమయ్యింది. తర్వాత నక్క వచ్చింది. మృగరాజా, విందు ఏర్పాట్లు అద్భుతం, అది మీకే సాధ్యం అని పొగిడింది. ఆ మాటలకు సింహం సంతోషించేలోపే అది తన మనసులో ఇదే మంచి అదను మృగరాజును బుట్టలో వేసుకొని రోజు సులభంగా ఆహారం సంపాదించుకోవచ్చు. ఎలాగూ పొగడ్తలు అంటే దీనికి మహా ఇష్టం అని అనుకుంది. నక్క మనసులోని మాటలు విన్న సింహాద్రికి చాలా కోపం వచ్చింది. ఇంతలో 2 జింకలు సింహాద్రి దగ్గరకు వచ్చాయి. వాటిని చూసి నాతో వీటికి ఎప్పుడూ ముప్పే, నా గురించి ఇవి మిగతా జీవుల కన్నా హీనంగా మాట్లాడతాయి అనుకుంది సింహం. ఆ జింకలు బెరుకుగా నమస్కారం చేసి, మృగరాజా, మీ మంచి మనసుకు కృతజ్ఞతలు. ఈ వేసవిలో మేం బయటకు వెళ్ళి ఆహారం సంపాదించుకోలేకపోతున్నాం. ఈరోజు మీరు విందు ఏర్పాటు చేయటంతో పాటు చాలా జీవులకు సంతోషాన్నిచ్చారు అని అన్నాయి. వాటి మనసులో మృగరాజు చాలా మంచివారు, అడవిలోని అన్ని జీవులకు విందు ఏర్పాటు చేయటం మాటలు కాదు అనుకున్నాయి. వాటి మనసులోని మాటను విన్న రాజు చాలా సంతోషించాడు. ఎప్పుడూ తనను పొగడ్తలతో ముంచెత్తే జంతువులు పైకి ఒకలా లోపల మరోలా వ్యవహరిస్తూ ఉన్నాయని సింహానికి అర్థమైపోయింది. ముని ఈ వరం ఇచ్చేటప్పుడు దీనివల్ల నీ మనసు బాధపడుతుంది అని ఎందుకు అన్నాడో దానికి బోధపడింది. మంత్రి కుందేలు ఎప్పటినుంచో తనకి విషయం చెప్తున్నా ఏమాత్రం పట్టించుకోలేదని ఆవేదన చెందింది. మరుసటి రోజు నుంచి పొగడ్తలకు పొంగిపోకుండా ఎటువంటి ఆపేక్షలు లేకుండా పరిపాలన చేయసాగింది. మహారాజులో వచ్చిన మార్పును చూసి మంత్రి కుందేలు సంబరపడిపోయింది. అలాగే ఈరోజు పెద్దల పుణ్యం పిల్లలకు వస్తుందో రాదో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు, పాపాలన్నీ కూడా పోతాయి, రాజయోగం పడుతుంది. కోటి జన్మల పుణ్యంతో అపర కుబేరులుగా మారిపోతారు. పూర్వం రాజరాజ వర్మ అనే రాజు ఉండేవాడు. ఆయన రాజ్యం నర్మదా నదీ పరివాహక ప్రాంతంలో వింధ్య సాత్పురా పర్వతాల మధ్య లోయ ప్రదేశంలో ఉంది. సునాదమాల విపంచి రాగ లోయతో ప్రవహించే సెలయేళ్లు, సుదూరంలో కాలమేఘమాలికల సింహగర్జన పోలు జలపాతాలు, ముదురు ఆకుపచ్చ చీర కట్టుకున్న వనకన్యల చిక్కటి అడవులు, నృత్య విన్యాసాలతో క్రీంకార ధ్వనుల మయూర సమూహాలు, అందము ఆనందము కలగలిసిన రాజ్యం రాజరాజ వర్మది. ఇంకొక పక్క సమాంతరంగా సాత్పురా శ్రేణులు. పాడి పంటలకు లోటు లేదు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండేవారు. రాజరాజ వర్మ పూర్వీకులు మహాశక్తిపరులు. శ్రీశైలంలో ఉన్న పరమశివుడికి, ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మకు, ఆంధ్ర దావిడ సీమలో వెలిసిన దేవదేవుడు శ్రీనివాసుడికి ఎన్నో మాన్యాలు ఇచ్చారు. వజ్ర వైడూర్యాలు, స్వర్ణాభరణాలు సమర్పించుకున్నారు. అయితే రాజరాజవర్మకు పెద్దల దైవభక్తి అలవడకపోగా దైవ ద్వేషం మనసులో చోటు చేసుకుంది. సకాలంలో వానలు పడటం, భూమి బంగారు పంటలు పండటంలో దైవ సాయం ఏమీ లేదని, అదంతా ప్రకృతి సిద్ధంగానూ తన రాజ్యంలోని రైతుల కృషి వల్లనూ జరుగుతుందని దృఢంగా నమ్మేవాడు. పూర్వం నుంచి వస్తున్న ఆచారాలను పక్కన పెట్టాడు. గుళ్ళల్లో దీపధూప నైవేద్యాలు నిషేధించాడు. యథా రాజ తదా ప్రజ అన్నట్టు ప్రజలు దైవ కార్యాల పట్ల విముఖత అలవరించుకున్నారు. విశాలమైన జీవనానికి, ధనం వల్ల సంక్రమించే వ్యసనాలకు బానిసలయ్యారు. దశాబ్దాలుగా ఉన్న ధర్మ సత్రాలు, బీదలకు ఉచిత భోజన సదుపాయాలను రాజు రద్దు చేశాడు. సాధువులు, భిక్షగాళ్ళు, సోమరులని వారి వల్ల ఉపయోగం లేకపోగా హాని అని భావించి అటువంటి వారు కనిపిస్తే వారిని కారాగారంలో పెట్టించేవాడు. కఠినంగా శిక్షించేవాడు. ఆ దేశ ప్రజలు దాన ధర్మాలు చేయాలంటే రహస్యంగా చేయవలసిందే. ఇలా ఉండగా ఒకరోజు ఒక వింత జరిగింది.
నిండు సభలో ఒక సాధువు ప్రవేశించాడు. ఏమాత్రమూ భయము జంకు లేకుండా నడిచి వస్తున్న అతన్ని చూసి రాజు కోపంతో ఊగిపోయాడు. వెంటనే రాజవర్మ, ఎవరు రానిచ్చారు ఈ సాధువును? ఈ సాధువును రానిచ్చిన భటులకు మరణదండనే అని మనసులో ఒక నిశ్చయానికి వచ్చాడు. రాజుకు అతి దగ్గరగా వచ్చిన ఆ సాధువు శాంత స్వరూపంతో ఇలా అన్నాడు: రాజా, నేను మీ సభలో ప్రవేశించడానికి మీ భటుల అలసత్వం ఏమీ లేదు. అందుకని వారిని శిక్షించాలనే మీ మనసులోని ఆలోచనను విరమించుకో. నన్ను శిక్షించాలన్న నీ ఆలోచన ఊహల్లోకి రానియ్యకు అని చెప్పాడు. తన మనసులోని మాట సాధువుకు ఎలా తెలిసిందా అని రాజు ఆశ్చర్యపడ్డాడు. కొన్ని క్షణాల తర్వాత రాజముఖంలో వెటకారంతో నవ్వుతూ సాధువుతో, ఓహో, నా సంగతి ముందే తెలుసుకుని నీవు ఇలా మాట్లాడుతున్నావు. భటుల సంగతి వదిలెయ్యి. నీవు లోపలికి వచ్చి పెద్ద తప్పు చేశావు. నీవు ప్రాణాలతో బయటకు వెళ్ళలేవు. అది తథ్యం అని అన్నాడు. ఆ మాటలు విని సాధువు చిరునవ్వుతో, మేము ఇచ్చాగతులం, అవసరమనుకున్న చోటికి వెళ్ళగలం. మాకు మీ రాజ్య ప్రసాదాలు కానీ, రాతి గోడలు కానీ, ఆయుధ ప్రాణులైనటువంటి భటులు కానీ మా గమనాన్ని ఆపలేరు. నేను వచ్చిన పని అయిన తర్వాతే వెళతాను అని అన్నాడు. ఇక రాజు కోపంతో రగిలిపోయాడు. నీకేం కావాలి మా రాజ్యంలో? నీలాంటి సోమరిపోతులకు చోటు లేదు. ఇక్కడంతా కష్టించి పనిచేసి వారి దినభత్యం సంపాదించుకుంటారు. ఇక్కడ నీకు భిక్ష దొరకదు. క్షమించమని అడుగు, నీ ప్రాణాలు భిక్షగా వేస్తాను అని రాజు సాధువుతో అన్నాడు. దానికి సాధువు చిన్నగా నవ్వి, నాకు నీ భిక్ష అవసరం లేదు. ఇంతవరకు పంచభూతాలైన అగ్ని, నీరు, గాలి, భూమి, ఆకాశం నీ రాజ్యాన్ని చల్లగా చూస్తూ ఉన్నవి. అది మీ తాత తండ్రుల పుణ్యఫలం. అది అడుగంటే స్థితి వచ్చింది. హెచ్చరిక చేద్దామని వచ్చాను అని చెప్పాడు. ప్రకృతి సిద్ధంగా ఋతువుల కనుగుణంగా వానలు, భూసారం ఎక్కువ ఉండటం వల్ల సమృద్ధిగా పంటలు పండుతూ ఉన్నాయని నమ్మిన రాజు ఎకసకంగా, మరి అది తరగకుండా ఉండాలంటే మేమేం చెయ్యాలో అది కూడా మీరే సెలవివ్వండి అన్నాడు. దానికి సాధువు శాంతంగా ఇలా అన్నాడు: నీ కోట బయట ఒక పెద్ద కోశాగారం నిర్మించు. చాలా పెద్దది, దాదాపు ఈ కోటంతా. రాజా, నువ్వు అనుకుంటున్నట్టు అందరూ కష్టపడలేరు. పిల్లలు, స్త్రీలు, వృద్ధులు, అవిటివాళ్ళు, గుడ్డివాళ్ళు, వీళ్లకు ప్రభువు సాయం కావాలి. వారి నిశ్శబ్ద రోదన నువ్వు వినలేవు. నీకున్న మానసిక పరిస్థితుల్లో నీకు ఏదీ వినపడదు. నీకు వినపడేటట్టు చేస్తాను అని కమండలంలో నీళ్లు తీసి రాజు మీద చల్లాడు. వెంటనే రాజుకు చెవులు బద్దలయ్యేటట్టు రోదనలు వినపడ్డాయి. వినలేక రాజు చెవులు మూసుకున్నాడు. కర్ణ కఠోరమైన ఆ శబ్దాలు భరించలేకపోయాడు. కోపం పోయింది. ఇంతవరకు ఉన్న భ్రమ, తన రాజ్యంలో అందరూ ఆనందంగా ఉన్నారన్న భ్రమ తొలగిపోయింది. అప్పుడు రాజు తన తప్పు తెలుసుకుని, చాలు, ఇక వినలేను, ఆపండి అన్నాడు. రాజుకు సాధువు శక్తి అర్థమయ్యింది. తాను ఈ సాధువుని ఏమీ చేయలేనని కూడా అర్థమైపోయింది. అప్పుడు రాజు సాధువు దగ్గరకు దిగివచ్చి ప్రార్థనాపూర్వకంగా ఏం చేయాలో సెలవియ్యండి. నేను ఎందరో కుహన సాధు సంతులను చూశాను. భుక్తి కోసం పని చేయకుండా బ్రతకటం కోసం వాళ్ళు చేసే నిరర్ధక ప్రసంగాలు విన్నాను. ఆ అనుభవంతో మీతో పౌరుషంగా మాట్లాడాను, కఠినంగా ప్రవర్తించాను అని అన్నాడు. కానీ క్షమించమని అడగలేదు. క్షమించమని అడగడానికి రాజన్న అహంకారం అడ్డు వచ్చింది. అప్పుడు సాధువు, రాజు ప్రజారక్షకుడు, అందరి అవసరాలు తీర్చాలి. ఇక ఆ పనిలో ఉండు. ఇంకొక విషయం, నువ్వే చేసే ప్రజాహిత కార్యక్రమాలకు నీకు వెంటనే ప్రతిఫలం కనబడుతుంది. నీవు చేసే ప్రతి పనికి నీ కోశాగారంలో విలువైన కానుక ఉంటుంది అని వెళ్ళిపోయాడు. రాజు సందిగ్ధంలో పడ్డాడు. నెమ్మదిగా ఈ సాధు శక్తులు పరీక్ష చేయాలని అనుకున్నాడు. సాధువు వెళ్ళిపోతూ ఉంటే ఆపలేదు. అది వృధా ప్రయాస అని తెలుసుకున్నాడు. తన సైన్యం, తన శక్తి అతడి ముందు పనిచేయదని గ్రహించాడు. సరే చూద్దాం అని సాధువు చెప్పినట్టు చేయాలని నిర్ణయించుకున్నాడు. భిక్షుకులకు కోటలో అన్నదానం ఏర్పాటు చేయించాడు. కోట బయట ఒక చిన్న గది తాత్కాలికంగా కట్టించాడు. అన్నదానమైన తర్వాత వెళ్ళి చూశాడు. కొన్ని రాగి నాణేలు కనబడ్డాయి. తర్వాత రాజుగారు మూసేసిన సత్రాలను, భిక్ష గృహాలను తెరిపించాడు. రాగి నాణేలతో గది నిండింది. పంట చెరువులు, పంట కాలువలు,
ఇదివరకే ఉన్నాయి. వాటి ఉపయోగానికి రైతుల నుంచి వసూలు చేసే శుంకనం రద్దు చేశాడు. మరో గది కట్టించాడు. తొందరగా అది నిండింది. ఈసారి వెండి నాణ్యాలు, బంగారు నాణ్యాలు దర్శనమిచ్చాయి. దేవాలయాలకు మరమ్మతులు చేయించాడు. వాటి నిర్వహణకు నిధులు, భూములు ఇచ్చాడు. క్రమంగా కోట బయట కోశాగారం నిండిపోయింది. కానీ ఉన్నట్టుండి రాజరాజవర్మ రాజ్యానికి చెడు కాలం ప్రాప్తించింది. భయంకరమైన కరువు పట్టి పీడించింది. రాజు కట్టిన చెరువుల వల్ల కొంతవరకు తాగునీటి సమస్య లేకపోయినా పంట భూములకు నీరు లేదు, వర్షాలు లేవు. అన్నమో రామచంద్ర అని పేద ప్రజలే కాకుండా ధనవంతులు, రాజ ప్రముఖులు అలమటిస్తూ ఉన్నారు. అప్పుడు మంత్రి ఒక సలహా ఇచ్చాడు. రాజా, మన కోట బయట కోశాగారంలో అంతులేని ధనరాశులున్నాయి. వాటిని ఉపయోగించి బయట దేశాల నుంచి ఆహార ధాన్యాలు దిగుమతి చేసుకుందాం అన్నాడు. ఇది వరకైతే మంత్రి సలహా ఇచ్చే సాహసం చేసేవాడు కాదు. రాజులో కోపతాపాలు పోయి నెమ్మదితనం వచ్చింది గనుక మంత్రి సలహా ఇచ్చాడు. దానికి సరే అన్నాడు రాజు. అప్పుడు అనుకోనిది జరిగింది. రాజు ఆ అపార ధనరాశుల మీద చెయ్యి వేయగానే అవి కఠిన పాశాలుగా మారిపోయాయి. నివ్వెరపోయిన రాజుకు చాలా ఏళ్ల క్రితం వచ్చిన సాధువు గుర్తుకు వచ్చాడు. మంచి పనులు, ధర్మ కార్యాలు చేస్తే ఇదా ఫలితం? ఏమి స్వామి ఈ విషాదం? ఏమి చేయనప్పుడే నా దేశం సస్యశ్యామలంగా ఉండేది. నీవు చెప్పినట్టు చేస్తే ఇదా దాని పర్యవసానం అని పెద్దగా రోధించాడు. నా ప్రజలు అతి దీనంగా మెతుకులేక బాధపడుతూ ఉన్నారు. వీరికి మేలు చేయలేని ఈ శరీరం ఎందుకు? కాలగతిలో నాకు వృద్ధాప్యం వచ్చింది. ఎంతో కాలం నా జీవనం సాగదు. ఆగ్రహించిన ఆ వరునికి నా రక్త తర్పణం ఇవ్వదలుచుకున్నాను. బలిపీఠం ఏర్పాటు చేయండి అని మంత్రికి ఆజ్ఞ ఇచ్చాడు. రాజు బలిదానం వార్త తెలిసి ప్రజలు గుమ్మిగూడారు. ఎండిన డొక్కలతో, కృశించిన దుర్బల శరీరాలతో ఉన్న జనాన్ని చూసి రాజు కన్నీళ్లు పెట్టుకున్నాడు. జనం ఈ దారుణం చూడడానికి సిద్ధంగా లేరు. వద్దని చెప్పే శక్తి లేదు. శోక తప్ప హృదయాలతో సిద్ధంగా ఉన్నాడు. రాజు కత్తి తీసుకొని తల నరుక్కోవడానికి సిద్ధమయ్యాడు. కత్తి ఎత్తి తల మీద వేటు వేసుకునే సమయానికి సాధువు ప్రత్యక్షమయ్యాడు. ఆగు రాజా, ఇది నీకు తగదు అన్నాడు. హఠాత్తుగా ప్రత్యక్షమైన సాధువును చూసి రాజు దీనంగా ఇలా అన్నాడు. మీరు చెప్పినట్టు చేసినా నా ప్రజలకు ఈ కరువు పీడ తప్పలేదు. కోశాగారంలో నిండుగా ధనం ఉంది. నేను చెయ్యవేయగానే అది పాషాణ శకలాలుగా మారిపోయాయి. నేనిప్పుడేం చెయ్యను అని రాజు అడిగాడు. అప్పుడు సాధువు రాజు తల మీద చెయ్యి ఉంచి ఇలా అన్నాడు. ఒక కఠోర సత్యాన్ని నీవు మరిచావు. తల్లిదండ్రుల పుణ్యకార్యాలు వారి వారసులకు తప్ప ఆ కార్యాలు చేసిన వారికి చెందవు. నువ్వు చేసిన పాషాణాలు రత్నాలుగా మారి భూగర్భంలో చేరుతాయి. అది నీ వారసుల ఆస్తి. భూమిలో విలువైన రత్నాలతో భూమిపైన అపురూప మామిడి ఫలాలిచ్చే భూమిగా ఈ ప్రదేశం మారుతుంది. కాలక్రమంలో ఇది రత్నగర్భంగా పిలువబడుతుంది. ఈ కరువు తాత్కాలికమే అని నిష్క్రమించాడు సాధువు. రాజరాజవర్మ ప్రజలు చూస్తూ ఉండగానే నల్లని కరిమబ్బులు పెలపెలా రావాలతో ఆ రాజ్యాన్ని కప్పివేశాయి. క్రమంగా పరిస్థితులు చక్కబడ్డాయి. సంవత్సరాలు గడిచిన రాజు ఏ పని చేస్తూ ఉన్నా సాధువు మాటలు చెవిలో గిర్రుమంటూ ఉన్నాయి. పెద్దల పుణ్యం పిల్లలకే. సంతానం బాగుండాలంటే పెద్దల బుద్ధులు సరిగ్గా ఉండాలి. ఈ కథను విన్నా, వినిపించినా, ఎవరికైనా చెప్పినా కోటి జన్మల పుణ్యం వస్తుంది. మీ తరతరాల వారికి పేదరికం అనేది రాకుండా ఉంటుంది. అలాగే ఈ ఏకాదశి రోజు మధ్యలో వచ్చి గొడవలు పెట్టే వారి మాటలు వింటే ఏం జరుగుతుందో తెలిపే ఈ కథను వింటే చాలు. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. భోగిరి అడవిలో ఒక మర్రి చెట్టు ఉండేది. ఆ చెట్టు కొమ్మలో గూడు కట్టుకుని కాకి ఒకటి నివసిస్తూ ఉండేది. అదే చెట్టు తొర్రలో ఒక పిల్లి, చెట్టు కింద కన్నంలో ఒక ఎలుక నివసించేవి. 3 దాదాపుగా సమాన వయసువి అవటంతో వాటి మధ్య స్నేహం ఏర్పడింది. జాతులేవి వాటి స్నేహానికి అడ్డు రాలేదు. అట్లా కొన్నేళ్లు గడిచాక మనం ముగ్గురం స్నేహితులం కదా, ఆ సంగతి లోకానికి అంతటికీ కూడా తెలిసేటట్లు చేద్దాం ఎలాగా అని అవి చాలా సీరియస్గా ఆలోచించాయి. ఆలోచించి ఇక నుండి రోజు ముగ్గురం కలిసి వంట చేసుకుని తిందాం అని నిశ్చయించుకున్నాయి. కలిసి పనిచేసుకుంటే
మనం 10 మంది కళ్ళల్లో పడతాం. అట్లా మన గురించి, మన స్నేహం గురించి అందరికీ తెలుస్తుంది అన్నది పిల్లి. అవును నిజమే, కలిసి వంట చేసుకుందాం అన్నది ఎలుక. మరి ఎవరు ఏం పని చేయాలి అని అడిగింది కాకి. ఎవరికి సులభంగా వచ్చిన పని వాళ్ళు చేద్దాం. నువ్వు పుల్లలు ఏరుకుని రా. ఎలుక గింజలు తెస్తుంది. నేను వంట చేస్తాను అన్నది పిల్లి. సరే అన్నాయి మిగిలిన 2. అట్లా వాటి వంట కార్యక్రమం మొదలయ్యింది. అడవిలోని జంతువులన్నీ కూడా వాటి గురించి చాలా గొప్పగా చెప్పుకున్నాయి. అవి కూడా చక్కగా వండుకొని హాయిగా తింటూ చీకు చింత లేకుండా కొన్నాళ్ళు జీవించాయి. అట్లా నెల రోజులు గడిచిందో లేదో ఒక నక్క చూపు పడింది వీటి మీద. వీటికి మంచి పేరు రావటం దానికి ఇష్టం లేదు. వీటి స్నేహాన్ని చెడగొట్టాలి, పిల్లిని చంపి తినేయాలి అనుకుందది. ఈ మూడిటిల్లోనూ కొంచెం అమాయకంగా ఎవరు ఉంటారు, పొగిడితే ఎవరు పొంగిపోతారు అని ఆలోచించింది. కాకి రొట్టె ముక్క కథ గుర్తుకు వచ్చింది దానికి. వెంటనే అది కాకి దగ్గరకు వెళ్ళి, కాకి బావా, ఎంతైనా నువ్వే. మీ ముగ్గురులోనూ చాలా కష్టపడేదంటే నువ్వే. వాళ్ళ పనేమున్నది, కడుపులో చల్ల కదలకుండా సుఖంగా ఉంటారన్నది. అదేం లేదులే, ముగ్గురము బాగానే పనిచేస్తాం. ఎవరికి వీలైనంత పని వాళ్ళు చేస్తాం అన్నది కాకి. నక్క దాన్ని వదల్లేదు. బ్రాహ్మణుడు దొంగలు కథ గుర్తు చేసుకున్నది. మళ్ళీ కాకిని పలకరించటం, మళ్ళీ అదే మాట అనటం చేసింది. ఇట్లా కొన్నిసార్లు అనేసరికి కాకిలో ఆలోచన మొదలయ్యింది. నిజంగానే ఈ పిల్లి ఎలుక పెద్ద పని చేయట్లేదు అనిపించింది దానికి. దాని ఆలోచనను పసిగట్టిన నక్క, నిజం కాకమ్మా, కావాలంటే ఓ పని చెయ్యి. పిల్లి చేసే పని నువ్వు చేసి చూడు, నీకే అర్థమైపోతుంది అది ఎంత చవకైన పనో అని హితబోధ చేసింది. దాని బుట్టలో పడిపోయిన కాకి వెంటనే మిత్రుల దగ్గరకు పోయి తగువులాడింది. నేను చాలా అలసిపోతున్నాను, పని బరువు బాగా పడుతున్నది. మీరు సులభమైన పనులు పెట్టుకొని నాకు ఇంత కష్టమైన పని ఇచ్చారు అంది. కుదరదు, ఇప్పుడు పనులు మార్చుకోవాల్సిందే అని పట్టుపట్టింది. దాంతో పిల్లికి ఎలుకకు కోపం వచ్చింది. అప్పుడు నా కష్టం నీకు తెలీదు, నువ్వు వంట చెయ్యి తెలుస్తుంది అన్నది పిల్లి. ఆ పని నాకు నచ్చటం లేదు, ఎంత ఏరినా గింజలు దొరకట్లేదు, ఆ పని నువ్వు చెయ్యి అన్నది ఎలుక. 3 పనులు మార్చుకున్నాయి. గింజల కోసం వెళ్ళిన పిల్లి నక్క నోట చిక్కింది. వంట చేసేందుకు వెళ్ళిన కాకి కాస్త పొయ్యిలో పడి కాలిపోయింది. పుల్లల కోసం పోయిన ఎలుక మరేమైందో ఇక తిరిగే రాలేదు. చూసారా, చెప్పుడు మాటలు ఎంత చేటు చేస్తాయో. కనుక దుష్టులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. చెప్పుడు మాటలు ఎప్పుడూ కూడా వినకూడదు. అలాగే ఈరోజు ఈ పవిత్ర కథను వింటే చాలు, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, ఎటువంటి సమస్యలు మీ దరి చేరవు. కలియుగాంతం ఎలా ఉంటుంది అనే విషయం ఆసక్తిని కలిగిస్తుంది. కలియుగాంతం ఎలా జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది, దానికి ముందే వచ్చే సూచనలు ఏమిటో తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. అసలు కలియుగాంతం జరిగితే మన పరిస్థితి ఏమిటి అని కంగారు పడిపోతూ ఉంటాము. మరి కలియుగాంతం గురించి శ్రీకృష్ణుడు చెప్పిన ఒక చిన్న కథ ద్వారా కలియుగాంతం ఎలా వస్తుంది, దానికి వచ్చే సూచనల గురించి ఈరోజు మనం తెలుసుకుందాము. పూర్వకాలంలో గంగాదేవి శ్రీకృష్ణుడిని ఒక ప్రశ్న అడుగుతుంది. అది ఏమిటంటే, కలియుగాంతంలో ఏమి జరుగుతూ ఉంటుంది? గంగాదేవి అడుగగా శ్రీకృష్ణుడు కలియుగాంతం గురించి వివరిస్తాడు. కలియుగం అంటే కలహాల యుగం అని, వివాదాల యుగం అని అర్థం. కలియుగాంతం వచ్చే సమయంలో ఒకరికొకరికి సంబంధం లేకుండా ఉంటుంది. పూర్వం కలి అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. ఇతను క్రోధుడు, హింస అనే రాక్షసులకు జన్మించాడు. సామాజిక అడ్డుకట్లను నాశనం చేసి ధర్మం తప్పిన జంట నుండి పుట్టినవాడే ఈ కలి అనే రాక్షసుడు. ద్వాపర యుగంలో అన్నా చెల్లెళ్లకు పుట్టినవాడే ఈ కలి పురుషుడు. ఇతని కాలాన్నే కలికాలం అంటారు. ఈ యుగం మిగతా యుగాల కంటే చాలా భిన్నంగా ఉంటుంది. ఇతను కలియుగం పాలిట భయంకరమైన క్రోధుడిలాగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఇతను ఎప్పుడూ కూడా ఒక చేతిలో నాలుకను బయటకు లాగి పట్టుకొని మరొక చేతితో జనాన్ని అంటే ప్రజలను నాశనం చేయాలని చూస్తూ ఉండేవాడు. దీని అర్థం ఏమిటంటే, దేనినైనా సరే, ఎంత దాన్నైనా సరే తినేయటం, అంటే మనిషినైనా జంతువునైనా
రాక్షసులైనా సరే తనకు ఆహారంగా మార్చుకుంటాడు. అయితే త్రేతాయుగం, ద్వాపర యుగాలకు అధర్మం తలెత్తగానే మహావిష్ణువు వెంటనే రకరకాల అవతారాలను ఎత్తి భూమిపైకి వచ్చి అధర్మాన్ని అణిచి ధర్మాన్ని స్థాపించాడు. కానీ కలియుగంలో కలి అనే రాక్షసుడిని చంపడానికి వెంటనే రాకుండా కలియుగం చివర్లో అంటే కలి యుగాంతంలో వస్తాడు. ఎందుకంటే చతుర్యుగాలను తిరిగి మొదల నుండి అంటే సత్యయుగం నుండి ప్రారంభించడానికి అలా చివరిలో రావటం జరుగుతుంది. అలాగే త్రేత, ద్వాపర యుగాలలో హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, రావణాసురుడు, కంసుడు అను రూపాలను ధరించిన రాక్షసులు ఉండేవారు. వారిని అంతం చేసి ఆయా యుగాలలో అధర్మాన్ని తొలగించాడు శ్రీకృష్ణుడు. కానీ కలియుగంలో రాక్షసులు వికృతంగా భయంకరంగా రూపం ధరించి ఉండరు. అజ్ఞానం అధర్మంలాగా మారి అందరి మనసులలో ఉంటారు. కలి రాక్షసుడి రూపంలో కాకుండా అజ్ఞానం, అధర్మం, పాపం, హింస అనే చెడు లక్షణాలను కలిగి ప్రపంచాన్ని ఆవరించి ఉంటాడు. కనుక ఒకరిని చంపటం వలన కలియుగంలోని అధర్మం నశించదు. మరి ఈ కలి అనే రాక్షసుడే కాకుండా మనుషులలో కూడా రాక్షసులు అనేవారు ఉన్నారు. పేదవారిని హింసించటం, కర్కశంగా ప్రవర్తించటం, దుష్ట ఆలోచనలు కలిగిన రాక్షసులు ఈ లోకంలో లక్షల మంది, కోట్ల మంది ఉన్నారు. ఇటువంటి వారందరిలో కూడా కలి అనే రాక్షసుడు ఉన్నట్లే. కాబట్టి వీరందరినీ చంపటం అంటే అది కలి యుగాంతమే. అందుకే శ్రీకృష్ణుడు కలియుగాంతం చివరిలో కలి అనే రాక్షసుడిని వేటాడడానికి వస్తాను. గంగాదేవి శ్రీకృష్ణుణ్ణి ఇలా అడుగుతుంది. ద్వాపర యుగం చివరికి వచ్చేస్తుంది కదా, ఇక కలియుగం ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. అటువంటి సమయంలో గంగాదేవి ఒక్కసారి శ్రీకృష్ణుడు ముందుకు దేవతగా రూపాన్ని దాల్చి వచ్చి ఇలా అడుగుతుంది. ప్రభు, నీవు ఈ భూమిని వదిలి వెళ్ళిపోయిన తర్వాత భూమిపైన నా పరిస్థితి ఎలా ఉంటుందని అడుగుతుంది. దానికి శ్రీకృష్ణుడు, నేను ఈ భూమిని విడిచి వైకుంఠం చేరుకున్న తర్వాత 10,000 సంవత్సరాలు నీవు ఈ భూమి మీద అంతర్ధానమై నా పాదాల వద్దకు చేరుకుంటావు. నీవే కాదు, కాశీ, బృందావనాలు తప్ప మిగతా తీర్థాలన్నీ కూడా భూమిని వదిలి నన్ను చేరుకుంటాయి. సాలగ్రామం అంతర్ధానమవుతుంది. సాధువులు, భక్తులు, వైష్ణవులు, పురాణాలు, వైదోక్త కర్మలు, దైవ పూజలు, భగవంతుని కీర్తనలు, వేదాలు, శాస్త్రాలు, ధర్మం, గ్రామ దేవతలు మొదలైనవన్నీ కూడా భూమి మీద కనిపించకుండా పోతాయి. అంటే భూమిపై ఉన్న జనాలు ఈ దివ్యమైన విషయాల పట్ల ఆసక్తిని వదిలేస్తారని చెప్తాడు. ధర్మం అనేది కృతయుగంలో 4 పాదాలు, త్రేతాయుగంలో 3 పాదాలు, ద్వాపర యుగంలో 2 పాదాలు, కలియుగంలో మాత్రం 1 పాదం పైన నడుస్తూ ఉంటుంది. కనుక ధర్మపరమైన విషయాలను మనుషులు ఒక్కొక్కటిగా వదిలేస్తూ వస్తారు. విపరీతంగా మద్యం తాగటం, నిరంతరం మాంసాహారం తినటం వంటి పనులను చేయటమే కాకుండా అసత్యాన్ని మాట్లాడటం, కపటంగా ప్రవర్తించటం వంటి పనులను చేయడానికి ఏమాత్రం కూడా వెనుకాడరు. ఇవి మనుషులలో సహజ లక్షణాలుగా మారిపోతూ ఉంటాయి. తులసి దళం లేకుండా పూజలు చేయటం, ఏకాదశి వ్రతాన్ని విడిచిపెట్టడం చేస్తారు. దీనివలన దేవతలు చేసే పనులు ఈ భూమి మీద మాయమవుతాయి. క్రూరత్వము, అహంకారము, దొంగతనం, హింస, మధుకామం, క్రోధం మొదలైన సమస్త దుర్మార్గపు క్రియలు ప్రపంచం అంతటా కూడా వ్యాపిస్తాయి. లోకంలో మంచి స్నేహితులు లభించరు. వివాహాన్ని విడిచి ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. పెద్ద చిన్న అనే భేదాలు నశించి పురుషులు స్త్రీలకు లోబడి జీవించటం జరుగుతుంది. కలియుగంలో బలవంతుడే పాలకుడిగా మారి తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాడు. కేవలం తల్లి, తండ్రి, కుమారులు, కుమార్తెలు మాత్రమే బంధువులుగా మిగులుతూ ఉంటారు. కలియుగంలో మనుషులు ఒకరి కొరకు సంబంధం లేకుండా జీవిస్తూ ఉంటారు. ఒకరినొకరు బాధ పెట్టుకుంటూ జీవించటం జరుగుతుంది. సంధ్యావందనాన్ని, యజ్ఞోపవీత సంస్కారాన్ని విడిచిపెట్టి దొంగతనం చేయటం ప్రారంభిస్తారు. గోవులను, ఎద్దులను, పశువులను హింసించేవారు పెరిగిపోతూ ఉంటారు. వృక్షాలు, మొక్కలు పువ్వులు పూయటం, పండ్లు కాయటం మానివేస్తాయి. స్త్రీలు వైరాగ్యాన్ని అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. గోవులు పాలు ఇవ్వటం మానేస్తాయి. భార్యాభర్తలు ఒకరి పట్ల ఒకరు ద్వేషం కలిగి ప్రవర్తించటం జరుగుతుంది. పాలకులు పౌరుషహీనులై ప్రజలపై పన్నుల భారాన్ని పెంచుతూ ఉంటారు. 1,00,000 మందిలో ఒక్క పుణ్యాత్ముడు కూడా కనపడడు.
నీచులు ధనవంతులవుతారు. నగరంలోని ప్రజలు క్రూరంగా తయారవటం, మనుషులు అతి చిన్న వయస్సులోనే యవ్వనాన్ని కోల్పోవటం జరిగి వారి వెంట్రుకలు త్వరగా తెల్లబడతాయి. మనుషులు చివరకు భగవంతుని అమ్మడానికి పెట్టే పరిస్థితి ఏర్పడుతుంది. పాపాత్ములు పుణ్యాత్ములుగా, దొంగబాబులు మహానుభావులుగా నటిస్తారు. కలియుగాంతంలో వంచకులు, అజ్ఞానులు దేవుళ్లను పూజిస్తూ ఉంటారు. కీర్తి ప్రతిష్టల కోసం దానాన్ని చేస్తూ ఉంటారు. మన సంస్కృతి ప్రకారంగా దానం చేసిన వాడు దానం చేశాడని, దానాన్ని తీసుకున్నవాడు తీసుకున్నానని చెప్పకూడదు. కానీ కలియుగంలో దీనికి భిన్నంగా జరుగుతూ ఉంటుంది. దానంగా ఇచ్చిన వస్తువులను తిరిగి వెనక్కి తీసుకుంటూ ఉంటారు. మనుషులు స్త్రీలపైన వాంఛ కలిగి తిరుగుతూ ఉంటారని శ్రీకృష్ణుడు గంగాదేవితో కలియుగంలో మనుషుల ప్రవర్తన గురించి చెప్తాడు. ఆయన చెప్పినట్లుగానే భూమి మీద సరస్వతీ నది మాయమైపోతుంది. గంగానది పూర్తిగా కలుషితం అయిపోతుంది. కలియుగంలో కాలం గడిచిన కొలది నీతో పాటు మిగతా నదులు కూడా అదృష్టమై నన్ను చేరుకుంటాయి అని శ్రీకృష్ణుడు గంగాదేవికి చెప్తాడు. ఈ విధంగా మనిషి భూమి మీద పూర్తిగా పతనం అయిన తర్వాత శ్రీకృష్ణుడు కల్కి అవతారంలో భూమిపైకి వస్తాడు. ఇలా కల్కి అవతారంలో వచ్చి కల్కి భగవానుడు దివ్య అశ్వాన్ని అధిరోహించి దీర్ఘకరవాలం ధరించి 3 రాత్రుల కాలంలో భూమిపై ఉన్న పాపులందరినీ కూడా సంహరించి అంతర్ధానమవుతాడు. కల్కి భగవానుడు అంతర్ధానమైన తర్వాత భూమిపై ప్రళయం రావటం జరుగుతుంది. చాలామంది కలియుగాంతం అంటే ప్రళయం అని అనుకుంటూ ఉంటారు. కానీ ప్రళయం వేరుగా ఉంటుంది. బ్రహ్మదేవుడు నిద్రపోయే సమయంలో ప్రళయం వస్తుంది. మరి కలియుగాంతంలో ఏమి జరుగుతుందంటే కల్కి భగవానుడు అంతర్ధానమైన తర్వాత 6 రాత్రులు భారీ వర్షం కురుస్తుంది. ఆ వర్ష ధారల వలన భూమి అంతా కూడా జలమయమవుతుంది. భూమిపై మనుషులు లేకుండా పోతారు. వృక్షాలు, గృహాలు భూమి మీద ఉండవు. తర్వాత 12 మంది సూర్యులు ఉదయించి తమ ప్రచండమైన కిరణాలతో భూమి మీద ఉన్న జనాన్ని తీసివేస్తారు. అంతటి కలియుగం అంతరించి త్రుతయుగం అంటే సత్యయుగం ప్రారంభమవుతుంది. కలియుగం పూర్తి కాలం 4,32,000 సంవత్సరాలు ఉంటుంది. ప్రస్తుతం కలియుగం 5,000 సంవత్సరాలు మాత్రమే పూర్తయింది. ఇప్పటికే భూమి మీద మనిషి నీచ స్థాయికి దిగజారిపోతూ ఉన్నాడు. మిగతా కలియుగ కాలంలో మనిషి ఎలా మారుతాడో మనమే అర్థం చేసుకోవచ్చు. ఈ పవిత్ర కథను ఎవరైతే వింటారో వారికి సకల శుభాలు కలుగుతాయి. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ కథలు వింటే చాలు, 1 గంటలో మీ దశ మారిపోతుంది. వద్దన్న ధనం వస్తుంది, కష్టాలు పోతాయి, సమస్యలు పోతాయి, లక్ష్మీ నారాయణుల అనుగ్రహం కలుగుతుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.